నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, నరేంద్ర మోడీకి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారా, లేదంటే ప్రాంతీయ పార్టీలు వాటి యొక్క చరిష్మా ఏ విధంగా చూపెట్టబోతున్నాయి, ఇవన్నీ కలిపి రాజకీయాలకు సంబంధించి దేశంలో రాజకీయ పరిశీలకులు నారప్రాజు నరసింహరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 2014, 19, 2024 మునుపు ఒక 20 సంవత్సరాల ఎన్నికలు, 2014 తర్వాత ఎన్నికలు, చాలా మార్పులు ఉన్నాయి. సో 2024లో జరిగేటువంటి ఎన్నికలకు ప్రత్యేకత ఏముందని అనుకోవచ్చు సార్? మనం 2024 ఎన్నికల్లో ఈ రోజుతోని 3 టర్మ్స్ ఎన్నికలు అయిపోతాయి. 3వ విడత ఎన్నికలు ఈరోజు అయిపోతున్నాయి. ఇంకొక గంటన్నరలో 3వ విడతలు అయిపోతాయి. అయితే 2024కు సంబంధించినంత వరకు ఒక రకంగా చెప్పాలంటే మనం 1952 నుంచి మొదలు పెట్టుకుంటే 52, 57, 62, 67, 71, 77 ఇట్లా ప్రతిసారి తీసుకున్నట్లయితే 2024కు వచ్చే రకంగా ఓటింగ్ అనేటువంటిది మెజారిటీ రాష్ట్రాల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి ఈసారి పాజిటివ్ ఓటింగ్ జరగబోతుంది, అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఓటింగ్ జరగబోతుంది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అంటే ఇదేంటి, మనకు 1962 తర్వాత, అంటే 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగిన తర్వాత 52, 57లో నెహ్రూ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మూడోసారి నెహ్రూ నాయకత్వంలో గెలిచింది. దాని తర్వాత ఇప్పుడు మనకు వస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సర్వేలు, అంటే ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ సునాయాసంగా 325 ప్లస్ స్థానాలు, ఎన్డీఏ 370 స్థానాలు ప్లస్ వరకు వస్తాయనేటువంటిది ఒక అంచనా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ కూడా అట్లా ట్యూన్ అయి ఉన్నాడు. దానికి ఇంకా వేరే రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తగ్గినా కూడా 272 మార్క్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి నరేంద్ర మోడీ అవ్వబోతున్నాడు అనేటువంటిది ఎందుకు కారణం ఏంటంటే అతను చేసినటువంటి గత 2 టర్మ్లలో పాజిటివ్ ఓటింగ్ ఉంది కాబట్టి. నెహ్రూ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు దాదాపు సుమారుగా 45-50 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు ఎన్నికల్లో గెలిచి. కాబట్టి ఇది కొంత ప్రత్యేకత సంతరించుకుంది దేశవ్యాప్తంగా అనేటువంటి చెప్పొచ్చు, పూర్తి స్థాయి మెజారిటీ. అందులో ఇంకొక చిన్న విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 500 సంవత్సరాల స్వాభిమాన పోరాటం తర్వాత అయోధ్య, అదంటే అది ప్రస్తుతం ఎన్నికల అంశంగా లేదు కానీ బట్ అదొక అంతర్లీనంగా అది ఎన్నికల ఎజెండాగా మనకు 89 నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఎన్నికల్లో అయోధ్య అనేటువంటిది ఒక ఎజెండాగా ఉంది. ఆ ఎజెండాగా ఉన్నటువంటిది ఇప్పుడు ఒక కార్యరూపంలో దాల్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికగా మనం 2024ను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బీజేపీ పుట్టినప్పుడు పెట్టినటువంటి రాజకీయ తీర్మానాలలో అయోధ్య రామ మందిరం ఒకటి, ట్రిపుల్ తలాక్ ఒకటి, ఆర్టికల్ రద్దు ఒకటి, కామన్ సివిల్ కోడ్ ఒకటి, ఇందులో దాదాపుగా అన్ని కార్యరూపం దాల్చాయి. అంటే గతంలో బీజేపీ మీద ఒక ఆరోపణ ఉంటుంది, రాముడు పేరు చెప్పి అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు తప్ప వీళ్ళు చేయలేరు అనేటువంటి అంశం. ఈసారి చేసేటతో ఆ అంశం మరుగున పడినట్టే లెక్క, కొత్త అంశాలు వస్తున్నాయి. ఈ కొత్త అంశాల్లో మనకి ఇందాక మీరు చెప్పినటువంటి 5లో మిగిలినటువంటిది ఒకటి ఉమ్మడి యూసీసీ ఒకటి మిగిలిపోయింది. ఆ యూసీసీ ఆల్రెడీ మొన్ననే చేయాలనుకున్నట్లుంది, కొన్ని కారణాల వల్ల ఆపేసినట్టుంది. రేపు ఇమీడియట్లీగా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాధాన్యత లిస్టులో క్రమంలో బహుశా యూసీసీ అనేటువంటిది మొట్టమొదటిగా ఉంటుంది. దాని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కొంత ఉండొచ్చు. ఇట్లా కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. జమిలీ ఎన్నికల మీద చట్టం చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది. అట్లాగే న్యాయపరమైనటువంటి కొన్ని చట్టాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి ఉన్నాయి. అంటే 1950లో మనకు రాజ్యాంగం అంటే ప్రారంభమైన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో మనం 123 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగాన్ని సవరించుకున్నవి అన్నీ కూడా రాజకీయపరమైనటువంటి కారణాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం, కానీ అడ్మినిస్ట్రేటివ్గా ఈ విషయాల్లోకి మనం తలదూర్చలేదు. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ తర్వాత, అంటే 1989లో రాజీవ్ గాంధీ ఓడిపోయిన తర్వాత మొదలు పెట్టుకుంటే మళ్ళీ నరేంద్ర మోడీ 2014 వరకు దాదాపు ఒక 30 సంవత్సరాల వరకు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అనిపించుకోలేదు. కోయలేషన్ గవర్నమెంట్గా ఉంది. అది వాజ్పేయి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, ఇద్దరు పూర్తి టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా, మన్మోహన్ సింగ్ 2 టర్ములు ఉన్నప్పటికీ కూడా అది
కోయిలేషన్ గవర్నమెంట్ అవ్వటం, తర్వాత వాళ్ళు ఆ ప్రభుత్వానికి పూర్తి బలం లేకుండా ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఏమైందంటే ఈ మన పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సవరణలను కూడా మనం చేసుకోలేకపోయాం దేశం. కాబట్టి ఇప్పుడు దృఢమైనటువంటి నిర్ణయాలు ఇంకేమైనా పెండింగ్ ఉన్నటువంటివి మనం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో వస్తాయని మనం ఆశించాలి. రాజకీయాలను చూసుకుంటే పార్టీల వారీగా బీజేపీ పరంగా చూసుకుంటే బీజేపీకి ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏమిటి, కాంగ్రెస్ ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏమిటి అనుకోవచ్చు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఒక 50% నరేంద్ర మోడీ వ్యక్తిగత చరిష్మా, ప్లస్ రెండోది ఏంటంటే ఏదైనా మనం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, ఆ 5 సంవత్సరాల కాలంలో లేకపోతే ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుండే ప్రచార సరళి చూసినట్లయితే చాలా రాష్ట్రాల్లో స్థానిక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. రాష్ట్రాల్లో స్థానిక అంశాలు వస్తున్నాయి. కొంతమంది ఎంపీలు ముఖ్యంగా ఆ పట్టణానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటివి లోక్సభ ఎన్నికలు దేశం యూనిట్గా జరుగుతాయి. ఈ దేశం యూనిట్గా జరుగుతున్నప్పుడు అసలు ప్రచార అస్త్రంగా ఏముండాలి, దేశానికి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని దురదృష్టవశాత్తు అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్మరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. వాస్తవంగా ఒక ప్రధానమంత్రిని కానివ్వండి, ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక టర్మ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి, దాన్ని మనం పారామీటర్స్ ప్రకారం దాన్ని గుణించాలి, లెక్కించాలి అని అనుకున్నట్లయితే మొట్టమొదట ఆ దేశం పక్క దేశాలతోని అంటే విదేశీ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి, రక్షణ రంగం ఎట్లా ఉందా అనేటువంటిది మొట్టమొదటి చూడాలి. రెండో రంగంకి వచ్చే వరకులా దేశంలో శాంతి భద్రతలు. అంతకుముందు మనం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలని చూసినట్లయితే దేశంలో శాంతి భద్రతలతో పాటుగా మనకు 2 రకాలైనటువంటి తీవ్రవాదాలు ఉన్నాయి. ఒకటి సీమాంతర తీవ్రవాదము, రెండోది వామపక్ష తీవ్రవాదం. ఈ 2 తీవ్రవాదాలని ఎంతవరకు ప్రభుత్వం అణచగలిగింది, మూడోది ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, నాలుగోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, విమానాలు కానివ్వండి, జల రవాణా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఇంకా తర్వాతది సంక్షేమం ఎట్లా ఉంది, వ్యవసాయ రంగం, ఈ మిగతా ఓవరాల్గా మిగిలినటువంటి అవినీతి, నీతివంతమైనటువంటి పాలన, ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేటువంటి మనం ఈ 6 అంశాలు నేను చెప్పినటువంటి 6 అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీకి దాదాపు ఒక 55 నుంచి 60% దేశవ్యాప్తంగా ఉండేటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ ఆయనకు పాజిటివ్గా ఉంది. ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2009 నుంచి 2014 వరకు ఉండేటువంటి 5 సంవత్సరాల టర్మ్లో మనం చూసాం దేశంలో అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో, పట్టణాల్లో మనం ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేటువంటి వరకు కూడా మన యొక్క కుటుంబ సభ్యులు బిక్కుమంటూ భయంగా గడిపినటువంటి, ఏ క్షణంగా ఎటువైపు నుంచి బాంబులు పేలుతాయో, తీవ్రవాదులు టిఫిన్ బాంబులు పేలుస్తారో మన రాష్ట్రంలోనే చూసాం. మనం లుంబిని పార్క్ చూసాం, గోకుల్ చాట్ చూసాం, మక్కా మసీద్ చూసాం, ఆనంద్ టిఫిన్స్ చూసాం. ఇట్లా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా బాంబులు పేలినాయి. నెమ్మదిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అతను ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని ఆ ఎజెండాకు అనుకూలంగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి తన ఎజెండాను అమలుపరుస్తూ దేశంలో ఈరోజు శాంతి భద్రతలను ఒక సుసంపన్నం చేశాడని మనం చెప్పుకోవచ్చు. దేశం చాలా సేఫ్గా ఉంది అనేటువంటిది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని మనం ఇందాక చెప్పుకున్నటువంటి రంగాలు చూసినట్లయితే, మనం ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే అతను ఆర్థిక క్రమశిక్షణ చాలా ఎక్కువగా పాటిస్తాడు. మనం దక్షిణాది రాష్ట్రాలకు చూసినట్లయితే తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం మాకేమిచ్చింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కంటైనర్ల నుంచి ఢిల్లీ నుంచి డబ్బులు మాకు వస్తాయి, మేము పంచుకుంటా ఉంటారు. కానీ నరేంద్ర మోడీ ఆర్థిక క్రమశిక్షణని ఖచ్చితంగా అమలు పరిచేవాడు కాబట్టి ₹1 కూడా అదనంగా జేబులోంచి తీసి అతను ఏ రాష్ట్రానికి పంచలేదు. ఆ రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం లేదంటే ఒక సిస్టమ్ ప్రకారం, వ్యవస్థాగతంగా ప్రకారం ఏవైతే నిధులు రావాలో ఆ నిధులను మాత్రమే ఇవ్వగలిగేవాడు. రెండో విషయం ఏంటంటే అతను ఒక కస్టోడియన్ లాగా ఉన్నాడు. అతని ఈ యొక్క 10 సంవత్సరాల టర్మ్లో ఎక్కడ కూడా మనకు ఒక అవినీతి అనేటువంటిది, అంటే అవినీతి అంటే పొలిటికల్ కరప్షన్, అంటే మనం వ్యవస్థలో గవర్నమెంట్ సర్వెంట్స్లో ఉండేటువంటి అవినీతి ఉంటుంది, దాన్ని మనం ఎవరూ నియంత్రించలేము. దాదాపు ఒక 50 నుంచి 60 సంవత్సరాలు అది పాతుకుపోయి ఉంది, పేరుకుపోయి ఉన్నటువంటి దాన్ని మనం బయటకు తీసుకెళ్ళగానే పొలిటికల్ కరప్షన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా తగ్గింది. అంతకుముందు మనం మొదటి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో కానీ, అంతకుముందు వాజ్పేయి గారు కానీ, అంతకుముందు పివి నరసింహారావు గారు కానీ అవన్నీ చూస్తున్నట్లయితే పొలిటికల్ కరప్షన్ తగ్గినటువంటి మొట్టమొదటి టర్మ్ ఈ 10 సంవత్సరాలు. అట్లాగే అసలు మీరు చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పొలిటికల్ మన ఇండియా టుడేకి సంబంధించినటువంటి సీనియర్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయి గౌహతి విమానాశ్రయంకి వెళ్తాడు. గౌహతి విమానాశ్రయంకి వెళ్ళిన తర్వాత అతను అసలు నేను పుట్టి పెరిగినటువంటి ఈ ఏరియా ఇట్లాగే ఉందా,
అంటే అతను అక్కడ ఆ ఏరియాలో ఈశాన్య రాష్ట్రాల్లో చదువుకున్నాడు. అసలు ఏంటి అసలు ఈ వ్యవస్థ మొత్తం ఒక 5 సంవత్సరాల్లో రోడ్స్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే రైల్ కనెక్టివిటీ కానివ్వండి, అసలు ఎట్లా పెరిగింది, అసలు ఎట్లా ఉంది అంటే నరేంద్ర మోడీకి ఆయన మంత్రివర్గ సహచరులు కూడా అదే ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు దొరకడం కూడా ఆయన అదృష్టం అని చెప్పుకోవచ్చు, లేదా దేశం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఏ మంత్రి తీసుకున్నా కూడా ఆ యొక్క రంగంలో నిష్ణాతులై ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. మనం ఈ రంగం గురించి మాట్లాడుకుంటాం. అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ నెమ్మదిగా దేశ ఆర్థిక వ్యవస్థని కొంచెం నెమ్మదిగా మనం పెంచుతున్నటువంటి స్థితిని మనం చూసాం. ఇట్లా ప్రతి రంగంలో కూడా ఆయన అభివృద్ధి సాధించాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అతను ఒక బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేటర్. తన మనసులో ఏదైతే అనుకుంటాడో ఆ మనసులో అనుకున్నటువంటిది ప్రజలకు చేరవేయటంలో అతన్ని మించినటువంటి మనం ఒక 70 సంవత్సరాల దేశంలో చూసినట్లయితే అతను మించినటువంటి కమ్యూనికేటర్ను మనం ఎవరిని చూడలేదు. అతని దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే అతను ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళలో మమైకం అయిపోతాడు. పిల్లలతో మాట్లాడుతుంటే పిల్లల్లోనే అట్లా ఉంటాడు. లేదంటే ఒక మన 10th క్లాస్ పిల్లలకి పరీక్షలు ఎట్లా రాయాలి అనేటువంటి విషయంలో అతను ప్రతి సంవత్సరం మార్చిలో ఒకసారి ఒక సెషన్ లాగా తీసుకుంటాడు. అతను ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అతను ఒక IAS ఆఫీసర్లతో మాట్లాడుతుంటే బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడతాడు. రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడితే ఫక్తు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడతాడు. అంటే ఏ రూపంలో ఒక ధార్మిక సభల్లోకి వెళ్తే ఆధ్యాత్మిక సభల్లోకి ధార్మిక సభల్లోకి వెళ్తే ఒక సాధు సంతులు ఎట్లయితే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతారు. ఇది భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం, ఆయన దేశానికి లభించినటువంటి వరంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండేటువంటి నెట్వర్క్. ఆ నెట్వర్క్ ఏంటంటే 2014లో ఆయన అధికారంలోకి రాగానే 2016లోనే ఆయన ఒక విజన్ ప్లాన్, ఒకటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే 2014లో ఓడిపోయినటువంటి 100 స్థానాల మీద ఎక్కడెక్కడైతే మనం 2వ స్థానంలో వచ్చి ఓడిపోయామో ఆ 100 స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రుల యొక్క పర్యవేక్షణ, తర్వాత కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అక్కడికి పంపించేసి ప్రత్యేకంగా కొంత అటువైపు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల 2014లో వాళ్ళు 300 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఈ రకమైనటువంటి ప్లాను, విజను, ఈ యొక్క ఐడియా అనేటువంటి కొంత దోహదకార్యని. అట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళు 2019 ఎన్నికలు అయిపోగానే 2021 నుంచే ఎన్నికల మీద దృష్టిలో పెట్టారు. అంటే దానికి ఒక సపరేట్ యంత్రాంగం ఒకటి ఏర్పాటైంది. ఆ యంత్రాంగం 2024లో అంటే 3 సంవత్సరాలు జరగబడేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ముందస్తు వ్యూహాలు రచించడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి ప్రత్యేకత. ఇవన్నీ చూసుకున్నట్లయితే బీజేపీకి నరేంద్ర మోడీకి ఉండేటువంటి అడ్వాంటేజ్. మిగిలిన వైపు చూసినట్లయితే ప్రతిపక్షాల్లో నరేంద్ర మోడీకి డిసడ్వాంటేజెస్ లేవా ఇప్పుడున్నటువంటి సందర్భంలో? డిసడ్వాంటేజెస్ అంటే మైనస్లు చెప్పుకోవడానికి లేవా అంటే ప్రధానమైనటువంటి అంశాల్లో లేవు. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. నరేంద్ర మోడీకి బలాలు డామినేట్ చేస్తున్నాయి, బలహీనతలు అనేటువంటి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా వాళ్ళకు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడేటువంటి స్థితిలోకి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం, ఇంకా తెలంగాణలో కుదురుకపోవటం. అసలు ఆయన దేశవ్యాప్తంగా కేవలం ఒక 6 నెలల సమయంలో 9 సార్లు తమిళనాడు పర్యటన చేశారు. తమిళనాడు పర్యటన చేసినా కూడా వాళ్ళకి అక్కడ రేపు ఎన్నికల్లో 2, 3, 4 వచ్చేటువంటి ఆస్కారం ఉంది తప్ప ఆయన అనుకున్నటువంటి స్థితికి రావట్లేదు. కేరళలో స్వయంగా కేవలం నరేంద్ర మోడీ కూడా 4 సార్లు కేరళ సందర్శించినా కూడా ఆయన ఒక స్థానం వస్తే ఇప్పుడు గొప్ప అనేటువంటి స్థితికి వచ్చింది. అట్లాగే ఆయన నిరంతరం మన వెస్ట్ బెంగాల్తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ. అంటే ఇట్లా జరుగుతున్నప్పటికీ కూడా ఆయనకి ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ఆయనకు బలాలు ఎక్కువ డామినేట్ చేయడం వల్ల ఏంటంటే ఆయన ఒక చరిష్మా అనేటువంటిది అట్లా మన దేశ ప్రజలకు ఒక గుర్తుండిపోయే రకంగా ఏర్పడింది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే మన వైపు ఉన్నటువంటిది INDIA కూటమి. ఈ కూటమికి సంబంధించినంత వరకు కూడా ప్రధాన పార్టీగా కాంగ్రెస్ గురించి చెప్పుకోవాలి. ఆ కాంగ్రెస్కి వచ్చే వరకు ఏమైందంటే అండి అది కేవలం కుటుంబ పార్టీగా ముద్రపడిపోవటం. రెండోది ఏంటంటే నాయకత్వ లక్షణాలను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఒకవైపు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంటే దానికి పూర్తిగా భిన్నమైనటువంటి స్థాయిలో ఇంతవరకు రాహుల్ గాంధీ తర్వాత ఎవరు అంటే మళ్ళీ ప్రియాంక వాద్రా అనే లైన్లోకి వస్తుంది, లేకపోతే రాబర్ట్ వాద్రా వస్తున్నాడు తప్ప ఇంకొక వ్యక్తిని వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక నమూనాను తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. 84 సంవత్సరాలు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని వాళ్ళు అధ్యక్షుడిగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో 55 సంవత్సరాలు ఉన్నటువంటి నడ్డాజీ ఉన్నారు. నెక్స్ట్ నడ్డా తర్వాత ఎవరు అంటే 10 మంది లిస్ట్ ఉన్నది అక్కడ.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే వ్యవస్థాగతమైనటువంటి నిర్మాణం లేకపోవటము, రెండోది ఏంటంటే మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో దేశం ఏం కోరుకుంటుంది, దేశానికి కావాల్సినటువంటి ఎజెండా ఏమిటి అనేటువంటి సెట్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పటికీ కూడా ఇంకా 71 తరహా రాజకీయాలు, 80 తరహా రాజకీయాలు, లేదా సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాయి. కానీ మెజారిటీ ప్రజలు ఏమని ఆశిస్తున్నారు, మనం ఎక్కడున్నాం, మనం అక్కడ చేరుకోవాలంటే మనం ఎలా ప్రయాణం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సమీక్ష చేయకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ కూటమిని అంటే వాళ్ళ నాయకత్వం కూడా కింది నుంచి వచ్చినటువంటి నాయకత్వం కాదు, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నాయకత్వం ఎక్కడ అసలు కింది స్థాయిలో లేకపోవటం, ఆటోమేటిక్గా రాత్రికి రాత్రి నాయకులు ఎక్కడెక్కడి నుంచో తయారు చేయడం అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే ఆ కూటమిలో ఉండేటువంటివి ఒక 6 నెలల క్రితం ఇండి కూటమి అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇంతవరకు 3 టర్ములు అయిపోయిన తర్వాత కూడా మా ప్రధానమంత్రి ఇతను అనేటువంటిది ప్రొజెక్ట్ చెప్పారు. వాళ్ళు నరేంద్ర మోడీ చాలాసార్లు అడుగుతున్నాడు, యువతల నేనున్నా అవతల వైపు ఎవరున్నారు అంటే దాన్ని వాళ్ళు సరి అయినటువంటి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఆ కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి పక్షాలే రాహుల్ గాంధీ నాయకుడిగా పనికిరాడని మమతా బెనర్జీ అంటారు. అట్లాగే డిఎంకే ఇంకొక అభిప్రాయంతో ఉంటుంది, ఉద్ధవ్ థాకరే ఇంకో అభిప్రాయంతో ఉంటాడు, సమాజ్వాదీకి సంబంధించినటువంటి అఖిలేష్ ఇంకొక అభిప్రాయంతో ఉంటారు. విషయం ఏంటంటే ఒక 3 సార్లు కోల్కతాలో ఒకసారి, తమిళనాడులో ఒకసారి, పాట్నాలో ఒకసారి, ముంబైలో ఒకసారి, ఒక 4 సమావేశాలు అయిన తర్వాత కూడా కూటమి మధ్య సయోధ్య లేకుండా మొన్న జరిగినటువంటి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూటమి అంటే కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది. అట్లాగే వామపక్షాలు కూటమికి బయట నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి వామపక్షాల మధ్య కూడా సీట్ల సర్దుబాటు లేకపోవడం వల్ల కేరళ లాంటి రాష్ట్రంలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ విడిగా పోటీ చేశాయి. రాజీవ్ గాంధీ వయనాడులోంచి మళ్ళీ ఆ రాయబరేలీ ఎందుకు వెళ్తున్నాడు, అమేధీ ఎందుకు అనుకుంటున్నాడు అనేటువంటిది కూడా ఆయన యొక్క గెలుపు అనేటువంటిది ఈసారి కొంత అనుమానాస్పదంగా లేకపోతే సందేహాత్మకంగా ఉంది అనేటువంటిది మనకు వార్తలు వస్తున్నాయి. అంటే అవతల వైపు ఒక చరిష్మా గల నాయకుడు లేకపోవటం. తర్వాత రెండో విషయం ఏంటంటే వీళ్ళని మనం ఓట్ చేయాలి అంటే వాళ్ళు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అందించరా. మనం దేశంలో 1977లో జనతా పార్టీ వచ్చిన తర్వాత మొదటి నుంచి లగాయత్ చూసినట్లయితే మనం ఏ రకమైనటువంటి సుస్థిర ప్రభుత్వం, ఒకసారి వాజ్పేయి గారు, ఒకసారి మన్మోహన్ సింగ్ తప్ప, ఆ టర్మ్ తప్ప పివి నరసింహరావు, తర్వాత మిగతాటువంటి కాంగ్రెస్. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అన్ని ప్రభుత్వాలు, అంటే కాంగ్రెస్ వెనక నుండి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించినటువంటి ప్రభుత్వాలు, అది చరణ్ సింగ్ కానివ్వండి, లేకపోతే విపి సింగ్ మన దేవగౌడ కానివ్వండి, ఐకే గజ్జలాల్ కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, ఆ ప్రభుత్వాలు 3 రోజుల్లోనే పుట్టిమురిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్కి ఉన్నటువంటి చరిత్ర, తర్వాత ఆ పార్టీకి ఉండేటువంటి వ్యవస్థాగత నిర్మాణము, తర్వాత కూటమిలో ఉండేటువంటి లుకలుకలు, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఒక ఐక్యత లేకపోవటము, తర్వాత అసలు వాళ్ళకు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకోలేకపోయారు దురదృష్టవశాత్తు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బలహీనతలుగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రాల వారిగా చూస్తే మేజర్గా కొన్ని రాష్ట్రాలు బాగా ప్రభావం చూపేటువంటి 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్, 42 స్థానాలున్న బెంగాల్, 48 స్థానాలున్న మహారాష్ట్ర, దాదాపుగా 40 స్థానాలు ఉన్నటువంటి బీహార్, ఇవన్నీ కూడా కొంత ప్రత్యేకత. అందులో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీట్ చేస్తున్నటువంటి సందర్భంలో అంటే కాంగ్రెస్ పెట్టుకున్నటువంటి ఆశలు కానీ, లేదంటే బీజేపీకి 400 ఎక్కడికి 200 కూడా వస్తే కష్టం అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా ఈ రాష్ట్రాల వారిగా చూస్తే? మనం 2014 ముందు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో అధికారంలోకి రావటానికి పెద్ద ఎసెట్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలు ఉంటే ఒకసారి 36, ఒకసారి 30 చిల్లర 39 వచ్చింది. అంటే అక్కడ వాళ్ళకు ఒకసారి 145, ఒకసారి 180 రావడానికి కారణం ఇది ఎసెట్ ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ని విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక 10 రాష్ట్రాల్లో అంటే సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్లో 80 నుంచి మనం గుజరాత్లో మన రాజస్థాన్లో 25 వరకు మొత్తం 10 రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ మొత్తం 10 రాష్ట్రాల్లో 382 స్థానాలు ఉన్నాయి. ఈ 382 స్థానాలని అసలు మనం దగ్గరగా గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో కూడా దురదృష్టవశాత్తు ఇప్పుడు మంచి మెజారిటీ వస్తుంది అంటే 30 స్థానాలు గెలుస్తుందని చెప్పుకోవడానికి మనకు 10 రాష్ట్రాల్లో లేవు.
అంటే 382 స్థానాలకు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్లో అంటే ఒక ఇండి కూటమి గెలవగలిగేటువంటిది ఎక్కడ అంటే 39 ఉన్నటువంటి కర్ణాటక మన తమిళనాడులో 30 వరకు వస్తున్నాయి, 28 నుంచి 30 మధ్యలో వస్తాయి అనేటువంటిది డిఎంకే ఉంది కాబట్టి, అది డిఎంకే ఉండటం వల్ల. ఇక ఆ మిగిలినటువంటి ఎక్కడ చూసినా కూడా ఈవెందో ఈ 10 రాష్ట్రాల్లో 382 స్థానాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం. కర్ణాటకలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఇప్పుడు 28 స్థానాల్లో కూడా మనకు అందుతున్నటువంటి మొదటి 2 టర్ముల పోలింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు మహా అయితే గెలవగలుగుతుంది. 9వ స్థానం అతి కష్టం మీద గెలుస్తుంది అనేటువంటిది వార్తలు అందుతున్నాయి. అంటే మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రమే ఇట్లా ఉంటే అధికారంలో లేని రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడ వాటికి ఒక దిశానిర్దేశం లేదు. గుజరాత్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మొన్న 2014లో 2019లో 2 సార్లు కూడా చింద్వారా లోక్సభ స్థానం కాంగ్రెస్ గెలిచింది. ఈసారి చింద్వారాకు సంబంధించినటువంటి కమల్నాథ్ కొడుకు కూడా గెలవడం కష్టమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తున్నారు. మనం ఆఫ్ ద రికార్డు నకుల్నాథ్ ఓడిపోతాడు అని వాళ్ళే అంటున్నారు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 382 స్థానాల్లో ఎక్కడుంది? యూపీలో 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు అఖిలేష్ యాదవ్ కూడా నేను 5 కంటే మీకు ఎక్కువ ఇవ్వను అని చెప్పాడు. వెస్ట్ బెంగాల్ లేదు, తమిళనాడు లేదు. ఇక కేవలం అది ఇప్పటిదాకా ఆధారపడింది ఏంటంటే దానికి వచ్చేటువంటి ఎక్కువ స్థానాలు ఒకవేళ డబుల్ డిజిట్ రాగలిగితే ఒకటి తెలంగాణ, లేకపోతే 2 కేరళ. ఇంకా తెలంగాణలో అసలు లేనట్టే లెక్క. అంటే ఒకవేళ ఇఫ్ రాగలిగితే మనకు ఇంకొక 4 రోజుల ప్రచారం ఉంది. ఎక్కువ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో 17, కర్ణాటకలో 28 స్థానాలు. 28 స్థానాల్లో కర్ణాటకలో డబుల్ డిజిట్ రావట్లేదు. 17 ఉన్నటువంటి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం ఒకవేళ రాగలిగితే డబుల్ డిజిట్ రాగలిగితే తమిళనాడు మన తెలంగాణ అవకాశం ఉంది. కేరళలో ఈసారి ఒక 11 వరకు వస్తాయనేటువంటిది ఒక లాస్ట్ టైం 19 వచ్చినట్లుంది, ఈసారి 11 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఈ మనకు పంజాబ్లో కూడా లాస్ట్ టైం వచ్చినాయి. ఇప్పుడు ఈ పంజాబ్ కూడా ఏమైందంటే 3 ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటిది అయింది. అక్కడ ఒక పంజాబ్ శాఖలోకి సంబంధించినటువంటి కాంగ్రెస్లో ఒక 3-4 కీలకమైనటువంటి నాయకులు పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మొన్ననే మనం గత వారం చూసినట్లయితే ఢిల్లీ శాఖకు సంబంధించినటువంటి లవ్లీందర్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసి అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఇలా ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఎంత మనం ఇటు ప్లస్ అటు మైనస్, ఇటు ప్లస్ అటు మైనస్, ఇటు ప్లస్ అటు మైనస్ వేసినా కూడా మనం 60 స్థానాల నుంచి 75 స్థానాలు అనేటువంటిది చాలా అతిశయోక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో. హైయెస్ట్ మనం ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేశంలో ఒక అజెండా ఏం ఫిక్స్ చేస్తారు? నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఇతను ఉన్నాడని ఎవరిని ప్రొజెక్ట్ చేయగలుగుతారు? ఆ ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళని ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్థితి. ఓకే, ఇప్పుడు ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, అరుణాచల్లో లేదు, ఇంకా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు వాళ్ళకు వస్తే ఒక అసెంబ్లీ స్థానం అనేటువంటిది మొన్న రవిప్రకాష్ సర్వే, అంతకుముందు వచ్చినటువంటి సర్వే ఒక అసెంబ్లీ చెప్తున్నారు. అది కూడా గొప్ప అన్నట్లే. ఒకటి రావడం కూడా చాలా ఘనకరమైన, అంటే అది ఆ యొక్క అభ్యర్థి యొక్క ఇండివిజువల్ కెపాసిటీ బట్టి ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందండి అంటే ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్సీ, ఈ కాంగ్రెస్ అభ్యర్థి టైట్ ఫైట్. ఓకే ఓకే, ఆ ఒక్క చోట ఆంధ్రప్రదేశ్లో ఎవరి అధికారం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది దాంట్లో? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు అయితే 2 అంటే ఒకటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, 2 అధికారం కోసం అరులు చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి. ఈ 2 చూసినట్లయితే పోటీ చాలా తీవ్రంగా ఉంది ఇద్దరి మధ్యలో. మనం 151 స్థానాలతో జగన్ వైనాట్ 175 అన్నాడు ఒక 2 నెలల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా 90-95 స్థానాలతోనే 100 లోపు సరిపెట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఏంటంటే ప్రజలు అంటే ఓటర్లు 2 రకాలుగా విడపడిపోయారు. ఒకటి జగన్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎవరికైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక వర్గంగా చీలిపోయి ఉన్నారు. రెండోది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో మన దగ్గర అభివృద్ధి అనేటువంటిది లేదు. కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచుతున్నారు. మనకు రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. మనం 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసుకోకపోయాం.
ప్రత్యేక హోదాను అడిగేటువంటి వాడు లేడు. కనీసం ఈ టర్మ్ అయినా ప్రత్యేక హోదా రాకపోయినా కనీసం ఆ రకమైనటువంటి కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవచ్చు, అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు ఇంకొక వైపు ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ రోజు అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు మన పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తారా, లేకపోతే సంక్షేమ పథకాల ద్వారా ఆధారపడి లబ్ధి పొందినటువంటి వాళ్ళు మన పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తారా, ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉంటే ఆ పార్టీ గెలిచేటువంటి ఆస్కారం అయితే కనపడుతుంది ఈ రోజుకి. మిగిలినటువంటి ప్రచారంలో జనాలు రావడం కానివ్వండి, లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే ఇంకా అక్కడ విమర్శలే కాకుండా తిట్లు, దూషణలు, ఇంకొంచెం హైప్. మనం మిగతా సౌత్ ఇండియా స్టేట్స్తో చూసినట్లయితే అన్నిటికంటే ఇంకొంచెం పరాకాష్ట ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇంట్లో ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, మహిళల్ని కూడా రాజకీయాల్లోకి లాగటము, వాళ్ళని తిట్టడం అనేటువంటిది చాలా అసభ్యకరమైనటువంటి. అది 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం మనం రాజకీయ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా, అంటే ఇక్కడ ఎవరికి కూడా తరతమ భేదాలు ఏం లేవు. నేను ఏదో సాధిస్తాను, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పడుతున్నాడు. అంటే అక్కడ ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే, తిట్టకపోతే అక్కడ మేము ప్రజల్లో ఉండలేము అనేటువంటి ఒక భావన అనేటువంటిది ఒకటి ఉందనుకుంటా. ఎవరు ఏ వర్గాన్ని మన పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి ఓటు వేయించుకుంటే వాళ్ళు ఒక 5 నుంచి 6 సీట్లు అటు ఇటుతో అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం కనపడుతుంది. కానీ వస్తుంటే జనసేన ఒక 10 స్థానాలు గెలుస్తున్నటువంటిది చర్చ బాగా జరుగుతుంది. జనసేన 10 స్థానాలు గెలిస్తే కేవలం ఒక పాకెట్లో 10 స్థానాలు గెలిచి మిగిలిన చోట్ల మాత్రం వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు. అసలు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందాక మొదట ఒక 20 నిమిషాల సేపు నరేంద్ర మోడీ చరిష్మా గురించి మాట్లాడుకున్నాం. అసలు నరేంద్ర మోడీ చరిష్మా దేశవ్యాప్తంగా ఉండి 3వ సారి అధికారంలో అతను ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నటువంటి నేపథ్యంలో, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు జరిగింది 3 పార్టీల మధ్య. అసలు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఏ ప్రాతిపదిక మీద జరిగింది, వాళ్ళ మధ్య కామన్ ఎజెండా ఏంటి, మనం చూసినట్లయితే 1% కూడా కామన్ ఎజెండా అనేటువంటిది లేదు. కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు, అంటే 2 ప్రత్యక్షంగా 1 పరోక్షంగా, జనసేన ఆ రోజుకి ఎన్నికల గుర్తింపు లేదు కాబట్టి పరోక్షంగా వాళ్ళకు సహాయం చేశాయి. తర్వాత 2018కి సంబంధించిన ముందే అతను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద విమర్శలు చేసి ఇది ఒక అవినీతి పరుడు, వీళ్ళెవరు మనం ప్రజల పక్షం ఉండేటువంటిది లేదు ఈ ప్రభుత్వాన్ని బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక మనం బీజేపీ ఎన్డీఏకి మన టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. అసలు వాళ్ళ ఇద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం కంటే ద్వేషం, విద్వేషం పెరిగింది. ఈ నేపథ్యంలో 2019 తర్వాత 2024 ఈ 5 సంవత్సరాల్లో ఏమి మార్పు రాలే. వాళ్ళు అప్పుడు అనుకున్నటువంటివి ఏమి మార్పు రాకుండా పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది అల్టిమేట్గా జగన్కి అది అడ్వాంటేజ్ అవుతుందేమో అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. అది కూడా కొంత, అంటే వాళ్ళు అసలు ఎక్కడ ఏ విషయం అంటే మనం దేశం మొత్తం ఎక్కడ వచ్చినా నరేంద్ర మోడీ చరిష్మా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి వస్తే అది వదిలేసి మిగిలిన చర్చ జరగాలి. ఇప్పుడు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని నరేంద్ర మోడీ గుంటూరు సభలో అన్నాడు. నరేంద్ర మోడీ ఒక టెర్రరిస్టు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏం మారవలేదు. ఏం మార్చకుండానే వాళ్ళు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారంటే ఇది కేవలం అధికారం కోసం, రాజకీయ ఎత్తుగళ్ల కోసం అనేటువంటి విషయం కామన్ మ్యాన్కి అర్థమైనప్పుడు ఆ కామన్ మ్యాన్ ఎట్లా స్వీకరిస్తాడు అనేటువంటిది ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు, ఇంకొక 20 రోజుల్లో ఫలితం వస్తే మాత్రం మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు గారు. నమస్తే అండి. దేశానికి సంబంధించినటువంటి, దేశంలో నరేంద్ర మోడీ చరిష్మా లేదంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చరిష్మా ఎవరు నెగ్గేటువంటి అంశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, అన్నిటిపైన సమగ్ర